ప్రస్తుతం మనతో గబ్బర్ సింగ్లో నటించిన టీం ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ని బాగా అభిమానిస్తూ ఉంటారు. ఓజీ సినిమాకి సంబంధించి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఓజీ మూవీ ఎలా ఉందంటారు? మాకు పవన్ కళ్యాణ్ సార్ చేసిన 28 సినిమాలు ఒక ఎత్తు, ఓజీ చేసిన ఒక ఎత్తు. మాకు సుదీప్ మనం పవన్ కళ్యాణ్ ఎట్లా పూజించుకుంటామో దేవుళ్ళలాగా ఈ సినిమా నుంచి రాజమౌళి సార్, సుకుమార్ గారు వీళ్ళందరూ రెడీ అయిపోవాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత విషయం ఉందా అని సుదీప్ బయట పెట్టాడు. రాజమౌళి సార్ వాళ్ళు ఆయన ఓన్ డైరెక్షన్లో ఆయన ఒక బట్ట పెట్టినా ఒకటి ఏదైనా స్టైల్తో నాకు 100 కోట్లు కలెక్షన్ చేశాడు. ఈరోజు సుదీప్ పవన్ కళ్యాణ్ని బయటికి గుంజి ఆయన నటన బయట ఆయన చేసిన విద్య అవన్నీ బయట చూపెట్టిండు. ప్రతి ఒక్క రైటర్ పవన్ కళ్యాణ్ కూడా రావాలని ఈరోజు దేశం కోసం మా పవన్ కళ్యాణ్ సార్ వెళ్తున్నాని ఈరోజు డైరెక్టర్లు అందరూ క్యూ కట్టాలని అందరు వెయిటింగ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ ఇస్తారని అంత హ్యాపీగా ఉన్నది, అంత ఆనందం ఉంది. ఓజీ సక్సెస్. ఈరోజు మా జనసేన అధ్యక్షుడు మా శంకర్ గౌడ్కి ఇన్ని కష్టపడినందుకు ఈ పదవి ఇచ్చిండు. అలాంటిది ఇంతమంది కార్యకర్త కూడా ఇలాంటి పదవులు వస్తుంటాయి. జనసేనలో అందరు నమ్మండి, 100% ముందుకు వెళ్తాము. పవన్ కళ్యాణ్ నమ్మి మనం పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుందాం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ ఓజీలో చాలా స్టైలిష్గా కనపడ్డారు. సుజిత్ టేకింగ్కి అందరూ ఫిదా అయ్యారు. ఒక పవన్ అభిమానిగా పవన్ కళ్యాణ్ తెర మీద చూసినప్పుడు మీకు కలిగిన ఆనందం ఏంటి? మా ఛానల్తో పంచుకోండి. పవన్ కళ్యాణ్ ఇంచు సినిమా అయిపోయాక ఫుల్ అంటే ఫుల్ ఆనందము. మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కరెక్ట్ భోజనం చేయలేదు. ఆ ఆనందమే మాకు కడుపు నిండంత ఆనందం ఉంది. థ్యాంక్ యూ. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ అయితే ప్రాణం పోసేసాం. తమన్ అలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇంకో హీరో కొడతాడు అని తమన్ ప్రాణం పోసేసాడు. తమన్ మళ్ళా మాకు పవన్ కళ్యాణ్ ఉండి ఇంకెంత సినిమా చేయాలి. తమన్ అయితే మాకు గురువులాగా. మరి ఓజీ 2 ఎప్పుడు ఉండబోతుంది? ఓజీ నెక్స్ట్ అయినా మా పవన్ కళ్యాణ్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ సార్ రాజకీయమే పెట్టాడు. ఓజీ మంచి సబ్జెక్ట్, ఇంకా ఏదైనా సరే దేశం కోసం చేస్తాడు, మంచి సబ్జెక్ట్ చేస్తాడు. ఇంతకుముందుకు ఇలానే గ్యాంగ్స్టార్ చాలా సినిమాలు వచ్చినాయని ఈ గ్యాంగ్స్టార్ దేశం బాంబులు 2 నిమిషాలు ఎలాగా తీయాలనేది చూపెట్టిండు. సమాఖ్య ధర్మం కోసం కొట్లాడుతూ అలాంటి సబ్జెక్ట్ రెడీ చేస్తే మన డైరెక్టర్ గారు 100% 2 కూడా ఉంటుంది ఓజీ అని సంతోషం పడుతున్నాం. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీరు అంటున్నారు. ఇప్పటికీ నెగిటివ్ ట్రెండ్ ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా కొనసాగిస్తున్నారు. వాళ్ళని మీరు ఏమంటారు? వాళ్ళపైన మీ 5 ఏళ్ళు సరిగ్గా లేదు. 5 ఏళ్ళలో కొంతమంది అలా ఉంటారు. మాకు 100లో 10% అలాంటిది. అది కూడా ఒక పార్టీ వాళ్ళు, అది మాకు తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. 90% ఈరోజు అన్ని రికార్డులు ఇరగొట్టినాయని మాకు వాళ్ళు ప్రెస్ వాళ్ళే చెప్తున్నారు. చాలా ఆనందము. ఆ 10% ఆ విధంగా నా ఆనందం పడని బాగానే ఉన్నారు. ఈ విధంగా అయితే 100% 90% అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. గబ్బర్ సింగ్ సినిమాలో మీరు పవన్ కళ్యాణ్తో కలిసి నటించారు. మీరంతా కూడా మళ్ళీ ఎప్పుడు నటించబోతున్నారు? గబ్బర్ సింగ్ ఎంత హిట్ అయిందో నెక్స్ట్ మా హరిశంకర్ సార్ సూపర్ హిట్. మేము మళ్ళీ అంతస్తు టైపు కాదు, వస్తాద్ భగత్ సింగ్ లో చేశాము. ప్రతి ఒక్క అభిమానులు మాలాంటి భక్తులు ఇలా కాలర్ ఎగరేసుకొని ఆ పాటతో ఎంజాయ్ చేస్తారు. మేము 100% ధూమ్ చేసినాము. మళ్ళీ మాకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఇంకో 10 ఏళ్ళు బతామని చెప్పి అయితే గ్యారెంటీ ఉంది మాకు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఎలా ఉంటారు? మీతో ఎలా బిహేవ్ చేస్తారు? మంచిగా ఉంటాడు, జాలీగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. అంటే ఒక స్టార్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారా, లేదంటే ఒక సామాన్య మనిషిలానే ఉంటారు? సార్ మాతోనే కాదు, నార్మల్ పర్సన్స్తో ఇట్లా అందరితోనూ అదే బిహేవియర్తో ఉంటాడు. పిలిచి ఆయననే మాట్లాడతాడు. టైం ఉంటే మంచిగా ఏముంది, ఎట్లుంది, ప్రాబ్లమ్స్ ఎట్లుంది. నాకు ఒక 4 years ముందు చిన్న ప్రాబ్లం ఉండి సర్జరీ అయితే ఇప్పుడు మొన్న షూటింగ్ అప్పుడు నాకు అడగడం జరిగింది. ఏమైంది, సర్జరీ చేయించుకున్నావు అని అంటే చేయించుకున్నా సార్ అని. అంటే ఆయన అంత గుర్తుపెట్టుకుంటూ మా గురించి గుర్తుపెట్టుకొని అడిగిండు. అదే చాలా సంతోషం అనిపించింది మాకు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే మీ రోమాలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్లా ఓజీ అంటుంటే ఇంకా అది దాంట్లోకి వెళ్ళి మైండ్లోకి వెళ్తలేదు మాకు. ఫైనల్ గా మీరు పవన్ కళ్యాణ్ అభిమానులకు చెప్పేది ఏంటి? ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని మీరు అంటున్నారు కదా. అది మేము చెప్పాము, పబ్లిక్ ఆల్రెడీ చెప్తుంది. మేము చెప్తే మాది మేము చెప్పుకున్నట్టు అవుతుంది. ఆల్రెడీ మొత్తం ఇండియా వరల్డ్ వైడ్గా అందరు చెప్పారు. కలెక్షన్ మీకు అర్థమైపోతుంది. దాని గురించి నేను చెప్పే అవసరమే లేదు. బ్లాక్ బస్టర్ రచ్చ. ఒక్కసారి మీరిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా ఉంటే చెప్పండి. అన్నది గబ్బర్ సింగ్ నాకు కొంచెం తిక్కుంది, దానికోళ్ళు ఎక్కువ ఉంది.
నీ ఓటే అదే అన్న పవన్ సార్ డైలాగ్ అది. గబ్బర్ సింగ్ నుంచి చెప్పు. మాకెట్లా తెలుస్తుంది సార్, మాకు తెలియదు. బ్రెయిన్ కాడ గన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్. ఇది మొత్తంగా గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో నటించిన ఆర్టిస్టులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఓజీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రజలంతా చూశారంటున్నారు, ప్రేక్షకులంతా చూశారంటున్నారు. అలానే కావాలని ఒక పార్టీకి సంబంధించిన వారు మాత్రమే దానిపైన నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా గబ్బర్ సింగ్ టీం చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో నేతాజీ కొడియార్, హిమాయత్ నగర్ నుంచి.